హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ వీడియో ఏంటంటే మా ఇంటి నెలవారీ సరుకుల లిస్ట్ అండి. ఈ మంత్ నేనేం సరుకులు తెచ్చాననేది మీతో అయితే షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. మన ఛానల్లో ఎక్కువ వ్యూస్ వచ్చింది కూడా సరుకుల లిస్ట్కి అండి. ఒకసారి ఎవరైనా సరుకుల లిస్ట్ కావాలంటే మన ఛానల్లో చెక్ చేయండి ఉంది. ఇంకా ప్రతి మంత్ దాదాపు ఇవే ఉంటాయండి. ఒక్కొక్కసారి మనం ఎక్కువగా కనుక సరుకులు తెస్తే అవి నెక్స్ట్ మంత్ కొన్నప్పుడు అవి కాకుండా వేరే తెస్తాం. అలా ఈ మంత్లో ఏమేమి తెచ్చాననేది ఇక్కడైతే అన్నీ ఒక పక్కకు పెట్టేస్తున్నాను. ఒక పక్కకు పెట్టేస్తే నాకు వీడియో తీసుకోవడానికి వీలుగా ఉంటుందని ఒక పక్కకు పెట్టేశాను. ఇదిగోండి, సాల్ట్ అయితే రాక్ సాల్ట్ 2 ప్యాకెట్స్, అలాగే సాల్ట్ అనేది 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. రాక్ సాల్ట్ ఏమో MSN బ్రాండ్, అది ఎప్పటి నుంచో అదే తీసుకుంటాను ఎప్పుడు. ఇంకా సాల్ట్ నార్మల్ సాల్ట్ ఏమో ఆశీర్వాద్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే వేరు తీసుకుంటే ఏమవుతుందంటే చిన్న చిన్న ఇసుక రవ్వలు ఉండి అవి ఏమన్నా కర్రీస్లో కానీ అలా వేసినప్పుడు అలా వస్తుందన్నమాట. అందుకని ఆశీర్వాద్ అయితే బాగుంటుంది. ఇంకా ఉప్మా రవ్వ 2 కేజీలు, 2 కేజీలు కాదు 4 కేజీలు, కొబ్బరి 750 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. పల్లీలు 1 కేజీ తీసుకున్నాను. ఇంకా ఇవైతే డేట్స్ అండి. ఎప్పుడు కూడా లైన్ డేట్స్ తీసుకునేదాన్ని. ఈసారి మా వారైతే ఏమో ఇవి బ్రాండ్ అయితే మార్చారు. ఇవైతే బాగానే ఉన్నాయండి, కాకపోతే లైన్ డేట్స్ లాగా అనిపించలేదు నాకు. ఇంకా బెల్లము, గౌరమ్మ అచ్చులు అంటారు కదా, అవి 1 కేజీ. ఇంకా ఆర్గానిక్ పొడి బెల్లం అనేది 1 ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మఖానా అనేది 1 ప్యాకెట్ తీసుకున్నానండి. ఇవి పిల్లలు స్నాక్స్గా పెట్టడానికి చాలా అయితే బాగుంటాయి. ఇంకా కాజు, అలాగే నువ్వులు 1 ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ సోపులండి. మెడిమిక్స్ బై 3 గెట్ 1 ఒకటి, ఇంకా లైబాయ్ 1, సంతూరు, ఇంకా మైసూర్ శాండిల్ కూడా తీసుకున్నాము. ఎన్ని రకాలు ఎందుకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఒక్కొక్క వాడతారు కదా, అందుకని అవైతే తీసుకున్నామండి. మా అత్తయ్య మా మామయ్యకి లైబాయి, ఇంకా మా అబ్బాయికి మెడిమిక్స్, ఇంకా మిగతాయి మాకనమాట. ఇవైతే రోస్టెడ్ బ్యాంబినో అండి. బ్యాంబినో సేమియా రోస్టెడ్ తీసుకున్నాను. అవైతే మనకి ఉప్మా కానీ ఏమైనా సేమియా చేసుకున్న పాయసం అందుకోసం. ఇంకా బ్రూ కాఫీ కోసం బ్రూ ప్యాకెట్సే తీసుకుంటారండి. ఇంకా ఆ తర్వాత కిస్మిస్ అయితే 1 ప్యాకెట్ తీసుకున్నాను. ఆల్రెడీ లాస్ట్ వన్ తీసుకునింది. ఇంకా పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. గుమ్మడి గింజలు పెద్ద ప్యాకెట్ లేదంటే చిన్న ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మనకి రాజ్మా ఉంటాయి కదా, ఆ రాజ్మా కూడా చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఇవన్నీ కూడా నేను ఎక్కువగా నానబెట్టుకొని తింటాను. కొన్ని రాజ్మా ఇలాంటివి అయితే ఉడికించుకొని తింటాను. అందుకని దోశకు కూడా ప్రోటీన్ దోశకి రాజ్మా బాగుంటాయి, కొన్ని వేస్తాను. ఇవైతే ఇంకా అవిసె గింజలు లేదా ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, అవైతే 1 ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మనకి మసాలా దినుసులు ఉంటాయి కదా, మిరియాలు, అనాస మొగ్గ, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, అనాస మొగ్గ కాదు అనాస పువ్వు, ఇవి అయితే మరాఠీ మొగ్గ అండి. ఇవి అనాస పువ్వు, ఇవి జాపత్రి. ఇవి చిన్న చిన్న ప్యాకెట్స్ అయినా కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటాయండి ప్రైస్. ఇంకా మిరియాలు చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత రోజ్ వాటర్ 1 బాటిలు, ఇందులేక షాంపూ 1 బాటిలు, చిన్నది చిక్ షాంపూ ఉంటుంది కదా, అది కూడా 1 బ్రాండ్, 1 బ్రాండ్ కాదు 1 బాటిలు. అలాగే హెడ్ అండ్ షోల్డర్ కూడా 1 బాటిల్ తీసుకున్నాను. చిక్ షాంపూ నాకు ఇష్టము, అందుకని అదే వాడతాను, అది తీసుకున్నాను. ఇంకా హెడ్ అండ్ షోల్డర్ మా అబ్బాయి కోసం, ఇందులో అనేది ఆఫర్ ఉంటే తీసుకున్నాను. ఇంకా చెరీస్ ఉంటాయి కదా, అవైతే 1 బాక్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ ఇదైతే ముల్తానీ మట్టి అండి. ముల్తానీ మట్టి ఫేస్ కోసం అని తీసుకున్నాను. ఇప్పుడు ఎక్కువ జర్నీ చేసి ఫేస్ అయితే పాడైపోయింది. నేనైతే ఎక్కువగా ఏమి రకరకాల క్రీమ్లు అయితే వాడను, కొంచెం న్యాచురల్లీ వాడతాను, అందుకని అదైతే తీసుకున్నాను. ఇంకా బ్రషెస్, ఇవి ఎప్పుడు కూడా మంత్కి ఒకసారి 3 అయితే తీసుకొస్తాను. ఇంకా చిన్నవి బ్యాటరీలు, ఇంకా అలాగే మ్యారీగోల్డ్ బిస్కెట్లు. ఇంక ఇదైతే గోద్రేజ్ హెయిర్ కలర్ది మా వారి కోసము. ఇంకా బంజారాస్ బ్లాక్ హెన్నా అయితే ఇది నా కోసం అయితే 1 ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ ఇవి మైసూర్ శాండిల్ అగరబత్తీలు. ఎప్పుడు కూడా సైకిల్ బ్రాండ్ పెద్ద ప్యాకెట్ ఏదో ఒకటి తీసుకునేదాన్ని. లాస్ట్ మంత్ తీసుకునే ఉన్నాయన్నమాట, అందుకని సరే చిన్నది ఒకటి తీసుకున్నాను. అలాగే మనకి మ్యాక్స్ బాస్ ఉంటాయి కదా, అవి 1 ప్యాకెట్. ఇంకా అలాగే 2 ప్లేట్స్, సర్వింగ్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఇవి 2 ప్లేట్స్ అయితే తీసుకున్నాను. ఆ నెక్స్ట్ ఇంకా 2 నాప్కిన్స్ అయితే తీసుకున్నానండి, చిన్న చిన్నవి. ఇక్కడ చిన్న వీడియో అయితే మిస్ అయిందండి. ఇడ్లీ రవ్వ కూడా 4 కేజీస్ అయితే తెచ్చాను, అది ఎక్కడో మిస్ అయింది క్లిప్పు.
ఇంక ఇదైతే కంఫర్ట్ అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. మనకి డిటర్జెంట్ అలాగే విమ్ లిక్విడ్ ఇలాంటివి లాస్ట్ మంత్ తీసుకునే ఉన్నాయన్నమాట. అందుకని ఈ మంత్ అయితే అది తీసుకోలేదు. ఇంకా ఆశీర్వాద్ గోధుమ పిండి 5 కేజీస్ 2 ప్యాకెట్లు. ఆ తర్వాత బ్రిటానియా మిల్క్ బిస్కెట్స్ ఇవైతే ఆల్రెడీ ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను, కానీ చూపిస్తున్నాను అనమాట. ఇంకా కూల్ డ్రింక్స్ అండి, థమ్స్ అప్ అలాగే నన్నారి షర్బత్ ఒకటి తీసుకున్నాను, కిసాన్ ఫ్రూట్ జ్యూస్ ఒకటి, ఇంకా ఐస్ క్రీము అలాగే పన్నీర్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా ఈ మంత్కి అయితే ఇవే అండి నేను తీసుకున్న సరుకుల లిస్టు. ఇంకా అలాగే ఇంట్లోకి డబ్బాలు తీసుకున్నానండి. పై పక్కన ఉన్నాయి కదా వైట్ కలర్లో ఉండి, తర్వాత పైన బ్లూ మూత ఉన్నాయి కదా అవైతే తీసుకున్నాము 3 డబ్బాలు. అలాగే స్టీల్ది చిన్న బౌల్ ఉంది కదా అదొకటైతే తీసుకున్నానండి. ఈ మంత్లో తీసుకున్నవి దాదాపుగా ఇవే అండి సరుకులు. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందామండి. అంతకు సెలవు, బాయ్, ఉంటాను.